అభిమానులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో కలిసి గోపినాథ్ న్యూస్ తిరుపతి నుంచి. అమరావతిలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. నేను ఎప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రిగానే కాదు, ఒక వ్యక్తిగా ఎప్పుడూ నేను నా ఆడబిడ్డలను అభిమానిస్తాను, పైకి తేవడానికి సర్వశక్తులు ఉపయోగిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. 1911లో ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవాన్ని ఆ రోజు ప్రారంభించడం, అక్కడి నుంచి మీరు చూస్తే ప్రతి సంవత్సరం మార్చి 8వ తారీఖున ప్రపంచంలో ఉండే మహిళలందరూ కూడా కలిసి ఏం చేయాలని ఆలోచించే సందర్భం. ఈ సంవత్సరం మీరు చూస్తే కొత్త థీమ్ తీసుకొచ్చారు, రైట్స్ జస్టిస్ యాక్షన్. అంటే మహిళా హక్కుల్ని కాపాడడం, చట్టపరంగా న్యాయం చేయడం, మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకుపోవడానికి ఏమేం మార్గాలు ఉన్నాయో అవన్నీ అవలంబించడం. నేను గర్వపడుతున్న, ఇప్పుడే మీరు మహిళలు చూశారు, 3 మహిళా మంత్రులు ఉన్నారు, సమర్థవంతంగా పనిచేస్తున్నారు, వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంకో పక్కన చూస్తే మన దేశ అధ్యక్షురాలు ఒక మహిళ, ఒక గిరిజన మహిళ, అత్యున్నతమైన స్థానంలో ఈరోజు మహిళ ఉందంటే ఆవిడ ఒక స్ఫూర్తిదాయకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ మన ఆడబిడ్డని. ఇంటిని సమర్థవంతంగా మీరే నిర్వహిస్తారు. మగవాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి వస్తే మీరు మాత్రం ఎంత డబ్బులు ఇస్తే ఆ డబ్బుల్ని దేనికి ఖర్చు పెట్టాలనో సమర్థవంతంగా ఖర్చు పెట్టే నిజమైన ఫైనాన్స్ మినిస్టర్లు మా ఆడబిడ్డలే అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. బడ్జెట్ అంటే బడ్జెట్కు మీరు మారు పేరు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి మీరు ముందుకు పోయే ఈ సందర్భంలో దేశంలో కూడా చూస్తే నిర్మలా సీతారామన్ గారు దేశంలోనే ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. మగవాళ్ల కంటే సమర్థవంతంగా బడ్జెట్ని ప్రవేశపెట్టారు, సమర్థవంతంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంకొక పక్కన రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా మహిళా జస్టిస్ వస్తున్నారు, సీజేగా వస్తున్నారు. అంటే ఈ రాష్ట్రంలో న్యాయాన్ని ఇవ్వడానికి హైకోర్టులో సీజే కూడా మీలాంటి మహిళే. ఇది శుభ సందర్భం అని మీకు తెలియజేస్తున్నా. అందుకే మీరందరూ ఒక్కసారి ఆలోచించండి, నేనెప్పుడూ మీ పక్షమే, ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా. ఈరోజు ఎన్డీఏ ఉంది, నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మేమందరం కూడా మహిళల అభ్యున్నతి కోసమే పనిచేస్తున్నాం. మీరందరూ ఒక్కసారి ఆలోచిస్తే నేను ఏం చేశానో మళ్ళీ చెప్తాను. కానీ 1924 రాష్ట్రం మొత్తం విధ్వంసం అయ్యింది, చాలా నష్టపోయాం. కానీ ఆ రోజు మేము ముగ్గురం కలిసింది మళ్ళీ రాష్ట్ర పునర్నిర్మాణం చేయాలని, ఈ పేదవాళ్లకు న్యాయం చేయాలని, డాక్రా సంఘాలకి మెప్మా సంఘాలకి పూర్వ వైభవం తేవాలని 3 పార్టీలు కలిశాం. మా ఆలోచన ఒకటి, మీకు న్యాయం చేయాలి. ఏ విధంగా ముందుకు పోవాలో ముందుకు పోవడం కోసం ఆలోచిస్తున్నాం. నేను ఒక విషయం మీరు గుర్తు చేస్తున్నా, మొట్టమొదటిసారిగా ఆడబిడ్డలకు న్యాయం చేసిన నాయకుడు నందమూరి తారక రామారావు గారనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి.
ఆస్తిలో సమాన హక్కు తీసుకొచ్చాడు. అంత మునుపు తల్లిగా మీరు కూడా ఆడబిడ్డకు ఆస్తి ఇవ్వకుండా మగబిడ్డకే ఇస్తే ఎంతమంది పిల్లలుంటే అందరికీ సమాన హక్కు ఇవ్వాలని ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. అప్పుడు మిమ్మల్ని చదివించాలంటే